ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులారా, చంద్రబాబు నాయుడు అభిమానులారా, మీరు మొదట చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటం అంటే ఇక్కడ ఒక మాట చెప్తాను. చంద్రబాబు నాయుడు గురించి అందరూ చెప్పేది ఏంటంటే, ఆయన రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారండి? రామారావు, ఎన్ని గంటలు పనిచేస్తారు? 18 గంటలు. ఇంకెవరైనా చెప్తారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తారు? ఆయన 18 గంటలు అని చెప్తున్నారు. ఎన్ని గంటలు? మీకు ఒక విషయం చెప్తాను. అమరావతి ఉద్యమం ప్రారంభమైన తర్వాత ఒకరోజు అనంతపురంలో అమరావతి సభ, విజయవాడ నుంచి బయలుదేరి పొద్దున్నే బెంగళూరులో దిగాము. బెంగళూరులో దిగిన తర్వాత బై రోడ్ అనంతపురం జిల్లాలో ప్రవేశించి పెనుగొండ ప్రాంతం నుంచి ప్రతి గ్రామంలో ప్రతి చోట ఆగుతూ సాయంత్రానికి అనంతపురం వచ్చాము. అనంతపురంలో 8 గంటలకు సభ అయిపోతే 8 గంటలకు అనంతపురంలో బయలుదేరి 10 గంటలకి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వస్తే లాస్ట్ ఫ్లైట్ ఉంది గన్నవరం. అంటే 8 గంటలకు సభ అయిపోవాలి, 10 గంటలకు బెంగళూరు రావాలి. అనంతపురంలో ర్యాలీ అన్నీ అయిపోయి 8:30కి సభ ప్రారంభమైంది. 8:30కి సభ ప్రారంభమైంది. ఆ తర్వాత 2 గంటలకు అయిపోయింది. బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి 12 గంటల టైం అయింది. 10 గంటలకే బెంగళూరు నుంచి గన్నవరం లాస్ట్ ఫ్లైట్ వెళ్ళిపోయింది. సరే 12:15కి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వచ్చాం. ఆ తర్వాత ఒక 45 మినిట్స్కి వేరే ఏర్పాటు చేశారు, గన్నవరం వచ్చాం. మొత్తం మీద గన్నవరంలో 2:30కి గన్నవరంలో దిగాం. బాబు గారు ఉండవల్లి వెళ్ళిపోయారు. నేను తాడేపల్లిలో ఒక హోటల్లో ఉన్నాను. నేను హోటల్కి వెళ్ళిపోయాను. నేను హోటల్కి వెళ్ళిపోయేసరికి 3:15 అయింది. అదే సమయానికి బాబు గారు ఇంటికి వెళ్ళి ఉంటారు. తెల్లారింది అప్పటికే భోగి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిఎన్ రావు కమిటీ అని, బోస్టన్ కమిటీ అని కొన్ని కమిటీలు వేసి కొన్ని రిపోర్ట్లు ఇచ్చి 3 రాజధానులు అని చెప్తుంది. ఆ కమిటీల రిపోర్ట్లను తగలబెట్టాలి భోగి మంటల్లో. అది 5:30కి బెంచ్ సర్కిల్లో ఆ కార్యక్రమానికి వెళ్ళాలి. నేను 3:30కి వెళ్ళి అలారం పెట్టుకొని నిద్రపోయాను. అలారం పెట్టుకొని 5ంటికి 5:30కి లేచి నేను 6ంటికి బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళాను. బాబు గారు స్టేజ్ మీద ఉన్నారు. బాబు గారు స్టేజ్ మీద ఉన్నారు. నేను లెక్కేసా. ఆ రోజు 22 గంటల పాటు ఆయన్ని చూశాను నేను. 22 గంటల పాటు ఆయన చూశాను నేను. ఇప్పుడు చెప్తున్నా, నేను స్వయంగా ఈ అనుభవం నాకు లేకపోతే ఎవరన్నా నాకు చెబితే చంద్రబాబు నాయుడు 22 గంటలు పనిచేశాడని నేను నమ్మేవాడిని కాదు.